హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్ ఎపిసోడ్ 9కి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా ఎక్సైటింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంచి న్యూస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి, అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి. సో మనం ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి హోండా యాక్టివా నుండి. సో ఈ మధ్య చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా, హోండా ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకొస్తుంది అని. సో ప్రజెంట్ అయితే అట్లాంటి విషయాలు ఏం లేవు. కాకపోతే వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ హోండా నుంచి ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళు కొంచెం నిమ్మలంగా తీసుకొస్తారు. ప్రజెంట్ అప్గ్రేడ్ ఏంటి అంటే బ్లూటూత్ కనెక్టివిటీతో హోండా యాక్టివా 6Gని అయితే వాళ్ళు తెస్తారనమాట. సో నాట్ ఎలక్ట్రిక్ వెహికల్ యాక్టివా. సో ఫ్యూచర్లో మనం చూడవచ్చు యాక్టివాని ఎలక్ట్రిక్ మోడల్లో. సో వాళ్ళ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్టివాని ఎలక్ట్రిక్గా తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఏంటి విషయం అంటే మోస్ట్ ప్రాబబ్లీ వేరేలాగా కూడా తీసుకురావచ్చు, చెప్పలేము మనం అది. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఓలా నుంచి. ఓలా రీసెంట్గా మనకి ఏం చెప్పింది అంటే వాళ్ళ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది కదా, ఫోక్ ఆర్మ్. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఇరిగిపోతున్నాయి కదా, చాలామంది కంప్లైంట్స్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళైతే మేము అప్గ్రేడ్ చేస్తాము, ప్రీవియస్గా ఉన్నదానికంటే కొత్తది అప్గ్రేడ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళైతే ఒప్పుకోవట్లేదు, ఇరుగుతున్నాయి అండ్ చాలా డ్యూరబిలిటీ తక్కువ ఉంది అని అయితే ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా టెస్ట్ చేసాము, చాలా హార్డ్గా మేము మంచి ఎన్విరాన్మెంట్లో అయితే వాటిని టెస్ట్ చేసామని అయితే చెప్పుకొచ్చారు. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఇప్పుడైతే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు, లైక్ రీప్లేస్ అయితే చేస్తున్నారు ఫ్రంట్ సస్పెన్షన్ని. అండ్ ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా చేస్తారనమాట. సో మీ ఇంటికే వచ్చి ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మార్చడం అయితే జరుగుతుంది. అది ఎలాగో నేనైతే చెప్తానమాట. ఇక మీరు ఎట్లా ఈ ఫ్రంట్ సస్పెన్షన్ అప్గ్రేడ్కి రీప్లేస్మెంట్కి చేయించుకోవాలి అన్నట్లయితే, సో వీళ్ళైతే కొన్ని సర్వీస్ సెంటర్లకి అయితే రీప్లేస్మెంట్ చేయడానికి ఇస్తామని అయితే చెప్తున్నారు. సో మీ నియర్ బై ఎక్కడ మీకు సర్వీస్ చేస్తారో అక్కడికైతే మిమ్మల్ని పంపిస్తారన్నమాట. ఇక మీరైతే ఓలా ఎలక్ట్రిక్ యాప్లో మీరు కొన్ని విషయాలు అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి అండ్ లొకేషన్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ మీకు దగ్గరలో ఏ సర్వీస్ సెంటర్ అయితే మీకు రీప్లేస్ చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ సర్వీస్ సెంటర్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళేసి సస్పెన్షన్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే సస్పెన్షన్స్లో డౌట్ ఉందో వాళ్ళైతే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ మార్చ్ 22 నుంచి అయితే అపాయింట్మెంట్ విండో అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మీరైతే మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకున్నట్లయితే మీకు వాళ్ళు ఒక సర్టెన్ డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్లో మీరు వెళ్ళేసి అక్కడ మీరు సస్పెన్షన్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రీగా ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం ఏంటి అంటే కేర్ ప్లస్ అనే సబ్స్క్రిప్షన్ని మీరు తీసుకున్నట్లయితే, సో 2,999 రూపాయలకి ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో మీకు బెనిఫిట్స్ అయితే ఇస్తారు వాళ్ళు. ఫ్రీగా మీకు హోమ్ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. పికప్ అండ్ డ్రాప్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మీకు. అండ్ ఎక్కడైనా మీకు బ్రేక్ డౌన్ అయితే మీకు హోటల్ ఫెసిలిటీ ఇట్లాంటివి కూడా అకామిడేషన్ లాంటివి ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ కేర్ ప్లస్ అండ్ కేర్ సబ్స్క్రిప్షన్ల గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఓన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఇంకా తెలుసుకోవచ్చు అనమాట వీటి గురించి. సో చాలా విషయాలు అయితే ఉన్నాయి, నేను కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ ఇనీషియల్గా అయితే వీళ్ళు రీప్లేస్మెంట్ అనేది చెన్నై అండ్ బెంగళూరులో అయితే స్టార్టింగ్ మీకు చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. వాటి తర్వాత మనకు అదర్ సిటీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందుకే అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని అయితే చెప్పారు. సో దాన్ని బట్టి అయితే మీకు అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి హీరో ఎలక్ట్రిక్ నుంచి, హీరో మోటార్ కార్ప్ కాదు, హీరో ఎలక్ట్రిక్ నుంచి ఎప్పటి నుంచో మనకి ఎగ్జిస్టింగ్లో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో హీరో ఎలక్ట్రిక్ అనేది. సో మీకు చాలా తెలిసిన వెహికల్ ఏంటి అంటే ఆప్టిమా అనే వెహికల్ మీకు తెలుసు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్లో 3 వేరియంట్స్ని అయితే అప్గ్రేడెడ్గా తీసుకురావడం అయితే జరిగింది. సో లాంచ్ చేశారు. అవేంటి అంటే CX 2.0 అండ్ 5.0 అండ్
NYX అనమాట. ఈ మోడల్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ, కాకపోతే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది. 2.0 అనేది మీకు సింగిల్ బ్యాటరీతో అయితే వస్తుంది. 5.0 అండ్ NYX అనేటివి మీకు డ్యూయల్ బ్యాటరీతో అయితే వస్తాయి. సో వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు 85,000 నుంచి 1,30,000 లోపు అయితే ఉంటాయి అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక వీళ్ళు స్పెషల్గా దీంట్లో చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో కొంచెం డిజైన్లో అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీంట్లో మీకు ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు బ్లూటూత్తో కనెక్టివిటీ కొన్ని ఫీచర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్ అయితే. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.